గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ గురుచారం పార్ట్ 3. ఇందులో భాగంగా గురు గ్రహము ధనస్సు రాశి నుంచి మీన రాశి వరకు, అంటే ధనస్సు, మకర, కుంభ, మీన ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకుందాం. గురుగ్రహము ధనుస్సు రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి దైవభక్తి కలిగి ఉండి, పరోపకారిగా ఉండి, ధనవంతుడు, తర్వాత పండితుడుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత గురుగ్రహము మకర రాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు బలహీనుడు అయి ఉండి మొండితనం కలవాడే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత గురుగ్రహము కుంభరాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు కొంత లోభిగా ఉండి, తర్వాత అనారోగ్యానికి అప్పుడప్పుడు పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ గురుగ్రహం మీనరాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి కవి అయి ఉండి, పండితుడుగా ఉండి, మంచి కార్యదక్షత కలవాడై సద్గుణ సంపన్నుడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గురుగ్రహము ధనస్సు రాశి నుంచి మీనరాశి వరకు ఉన్నప్పుడు జన్మించిన జాతకుని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. అయితే గురుగ్రహం ఒకటే ఉందా, వేరే గ్రహాలు కూడా గురుగ్రహంతో కలిసి ఉన్నాయా ఆ రాశుల్లో, తర్వాత ఆ గురుగ్రహం పైన వేరే గ్రహాల యొక్క వీక్షణ ఉందా అనేది తెలుసుకున్న తర్వాతనే ఈ లక్షణాలు అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఫర్ నాలెడ్జ్ కొరకు ఇవ్వబడింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.